ప్రభు పేట అందరికీ వందనములు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఆదివారం ఆరాధనలో కూడా మీతో ఆరాధనలో పాల్గొనటానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎంబీ యెరూషలేం చర్చ్ కౌన్సిల్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ కానీ పాస్టర్ గారికి, సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తుంటున్నానండి. ప్రియులారా, నిన్నటి దినమున జరిగిన ప్రోగ్రాము దాన్ని కాసేపు పక్కకు పెట్టండి. అంటే అందరూ వచ్చినారో లేదో, నేటి దినము పరిశుద్ధ ఆదివారమును ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని వాక్యం చేత బలపరచబడాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. వాక్యము నాకెంత తెలుసు అన్నది ముఖ్యం కాదు, వాక్యాన్ని నేను ఎంతవరకు అన్వయించుకుంటున్నాను అన్నది ముఖ్యం. రెండవదిగా, నేటి దినే వినేటటువంటి వాక్యము నా జీవితంలో లేదు అని ఎవరు అనటానికి వీల్లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా ఏదో ఒక విధంగా దేవుణ్ణి అంగీకరించిన అప్పటికి కూడా సమస్యలు అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలో 147వ కీర్తన 3వ వచనం కనుక చూసినట్లయితే, అక్కడ మీరు విన్నారు ఇంతవరకు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములు కట్టువాడు ఆయన. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని గ్రాంధికంగా చూడకుండగా దాని అన్వయింపు ఏంటి, సందర్భం ఏంటి అని గనక చూసినట్లయితే తప్పకుండా నువ్వు బెనిఫిట్ పొందుకుంటావు. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, గుండె చెదరిన వారిని అని వాక్యం ఉంది. ఇదే మనం సువార్తల భాగంలో కూడా చదువుకున్నాం. దాన్ని అక్కడే ఉంచండి. ఈ వచనం మీదనే మనం మాట్లాడతాం. మీ హృదయములను కలవరపడనీయకుడి అని సువార్తలలో అంటాడు. ఇక్కడనేమో గుండె చెదిరిపోయిన వారిని అంటాడు. ఇది తీసేసినా పర్వాలేదు. ఓకే, గుండె చెదిరిపోవటము అంటే, ఒకవేళ మీరు గ్రాంధికంగా చూసుకున్నట్లయితే, మనం రాత్రి పడుకొని ఉదయం లేచినప్పుడు ఎవరి గుండెనైనా పడక మీద కానీ బాత్రూంలో కానీ జారిపడిందా? మరి బైబిల్ ఎందుకు అలా రాయబడింది? ఇకో వస్తుందమ్మా, రైట్, ఓకే. నో, గుండె చెదిరిపోవటం అంటే దాని అర్థం, దానికుండే స్వభావము, ప్రభావం, భయమైనటువంటి సంఘటనలలో నీ గుండె లబ్డబ్ కొట్టుకుంటూ ఉంటుంది. రెండవదిగా, నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీ గుండె చెదిరిపోతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నా జీవితంలో అటువంటి సందర్భం రాలేదు అని మీరంటే అది అబద్ధం. ఏ ఏ సందర్భాలలో గుండె చెదిరిపోతుందో నేను చెప్తాను. ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి ఆరోగ్యం, రెండవది బంధుత్వం, మూడవది ఫైనాన్స్. సైన్స్ ప్రకారం మన గుండె ఏమని కొట్టుకుంటుందండి? లవ్, డబ్, లవ్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లా లేదంట, ఓన్లీ డబ్బు, డబ్బు, డబ్బు. నేను వస్తే ఏమిస్తావు, నువ్వు వస్తే? అమ్మ, డబ్బు అన్నిటినీ డబ్బులతో కొలవకూడదు. ప్రత్యేకంగా బంధుత్వాన్ని డబ్బుతో కొలవకూడదు. 3 విషయాలు నీకు చెప్తాను. ఆరోగ్యం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, అనారోగ్యము కూడా కాసేపు ఆశీర్వాదంగానే భావించాలి. అనారోగ్యం అన్నది ఎప్పుడు వస్తుంది ఏంటో కూడా తెలియదు. మూడవది బంధుత్వం అన్నాను, ఫైనాన్సెస్ అనే 3 విషయాలు చూద్దాం. సో మీ హృదయాలని కలవరపడనీయకుడే. హృదయం ఎప్పుడు కలవరపడుతుంది, ఎప్పుడు చెదిరిపోతుంది అంటే, మీరెప్పుడో ఎవరికో బాగా నమ్మి డబ్బు అప్పిచ్చారు. నువ్వు అప్పిచ్చిన వ్యక్తి ఏమంటాడు? తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీసుకున్న తర్వాత ఏమంటాడు? ఎల్లుండి నీకు ఇస్తాను అంటాడు. ఎల్లుండి నువ్వు ఆయనకు ఫోన్ చేసినప్పుడు మీకు ఫోన్ ఈ మాదిరిగా వినపడవచ్చు, మీరు డయల్ చేసిన నెంబరు మనుగడలో లేదు. మీ గుండె ఏమవుతుందండి? చెదిరిపోతుంది. రెండవది, చర్చస్లలో చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడరు, కానీ చెప్పకుండా జరిగేది. తండ్రికి విరుద్ధంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకుందాం. కాసేపు మీరు అటువంటి వాళ్ళు కాదు, మీరు చాలా మంచివారు. ఈ అమ్మాయి వచ్చి మమ్మీతో అంటుంది, మమ్మీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, పెళ్ళంటూ చేసుకుంటే తల్లి అన్నది, అమ్మ ఆ అబ్బాయి నీకు సూట్ కాడురా అంది.
కానీ అమ్మాయి ఏమంటది? మమ్మీ నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు అంటుంది. అప్పుడు తల్లి ఏమంటది? నేను కూడా అమ్మమ్మతో అలాగే అన్నాను, మీ డాడీ చూస్తున్నావు కదా ఎంత దుర్మార్గుడో అంటది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది, తల్లి తండ్రి ఒప్పుకున్నారా విరుద్ధంగా పక్కకు పెట్టండి. మొదటి కొన్ని రోజులన్నీ బాగానే ఉన్నాయి. సంవత్సరం లేకుంటే 6 నెలలకి అసలు ఆయన ఒరిజినల్ రంగు బయటపడ్డది. అప్పుడు అమ్మాయి గుండె చెదిరిపోతుందా లేదా? ఎస్. ఇప్పుడు నేను కూడా ఆగకుండా సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడితే మీ గుండె కంగారేం లేదు, 5 వరకు నేను వెళ్ళను. రైట్. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. వెయిట్ ఫ్రెండ్స్, ఈ వచనం మీద మీరు అనేక పర్యాయాలు వాక్యం వినిండొచ్చు. నేను మీకు చిన్న కౌన్సిలింగ్ అక్కడి నుంచి చేస్తున్నాను. కొద్దిమందికి డౌట్ రావచ్చు, అసలు ఈ వ్యాధి గురించి బైబిల్లో ఎందుకు రాయబడింది అని. గుడ్. ఆ అమ్మాయి పేరు ఏం పేరండి? పేరు వ్రాయబడలేదు. దానికి కారణం ఉంది. కొన్ని సంఘటనలు సంఘములో జరిగేవి కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. అమ్మాయికి పేరు లేక కాదు, అమ్మాయికి పేరుంది. ఓకే, పక్కకు పెట్టండి. ఈ జబ్బు గురించి ఎందుకు వ్రాయబడింది అని అంటే గనక, కొన్ని జబ్బులు అందరితో సులువుగా చెప్పుకోలేము. ఈ జబ్బు అంత సులువుగా చెప్పుకోలేము. కొన్ని జబ్బులు ఈజీగా చెప్పుకుంటాము. ఉదాహరణకి, నేను కానీ ఎవరైనా సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అడుగుతారు, అన్న టీ తాగుతారా కాఫీ తాగుతారా అని. నేను అన్నాను అనుకోండి, కాసేపు టీ ఇవ్వండి అమ్మా అని. రెండవ ప్రశ్న ఏంటి? కన్ఫామ్. ఇక నిన్ను చూస్తుంటే షుగర్ తినవు కావచ్చనే అనుకుంటారు, ఈ పాటికి అన్నీ ఉండాలని. రెండవది, అది ఎట్లయిపోయిందంటే కొన్ని జబ్బులు కామన్గా చెప్పుకుంటాం, కొన్ని ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దాచిపెట్టుకుంటారండి. ఎందుకు దాచిపెడతారు? నా గురించి ఆయనకు తెలిసింది ఒకటి, నా ఒరిజినాలిటీ ఒక్కటి. ఈ జబ్బు అంతేనండి. ఈ జబ్బు గురించి ఆమెకు మహా అంటే వాళ్ళ అమ్మకు వాళ్ళ అక్కకు తప్ప ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గుండె చెదిరిన నీకు సహాయం చేయటానికి దేవుడున్నాడు. ఆ ధైర్యం నాకు కావాలి. నిరాశ నిస్పృహలతో నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ అమ్మాయి వయసు ఎంత ఉండొచ్చు అండి? తొందరపడి చెప్పకండి. కనీసం 24, 25. ఎందుకో తెలుసా? 12 ఏళ్ళకి ఈ ఋతుక్రమం ఆరంభం అవుతుంది. 12 + 12 అనుకుంటే 24, 25. ఆ వయస్సు వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న ఈమెకు పెళ్ళి గురించిన ప్రస్తావన ఆలోచన వస్తేనే గుండె చెదిరిపోతుంది. బట్ అమ్మాయి ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ ధైర్యం ఈరోజు మీకు కావాలి. కొద్దిమంది నిరాశ నిస్పృహలతో ఈ మధ్యకాలంలో వాడకూడని పదాలు వాడుతున్నారండి. మా బాబు 4వ తరగతి అండి డిప్రెషన్లోకి పోయిండంట. డిప్రెషన్ స్పెల్లింగ్ రాదు కానీ డిప్రెషన్ పదం స్ట్రెస్ ఎక్కువైందండి. దయచేసి పరిస్థితులను అర్థం చేసుకొని నీవు పొందగలిగిన దానికంటే మోయగలిగిన దానికంటే ఎక్కువ నీ బరువు పైన దేవుడు బరువు మోపడు. రైట్. ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. ఈమెకు ప్రాబ్లం ఎక్కడి నుంచి పెరిగిందండి? బైబిల్లోనే ఉంది అమ్మ. అనేక వైద్యుల చేత. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, నువ్వు కొంచెం దగ్గి హాస్పిటల్కి పో, 36 పరీక్షలు చేస్తారు. ఓకే. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసి. అంటే ఏంటి? ట్రీట్మెంట్ కొరకు డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిన. అంటే డబ్బు పోయింది,
జబ్బు పెరిగింది, డబ్బులన్నీ అయిపోయినాయి. ఏమండి, ఆదోనిలో ఉన్న అరటి తోట అంతా అమ్మేసినరు. తాత ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా అయిపోయింది, ఏమీ లేదు, ఏం మిగలలేదు. ఇప్పుడు ఆమె యేసును గురించి విని, ఎప్పుడు విన్నదండి యేసయ్య గురించి? అంత అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్, మనలో కూడా కొద్దిమంది అహంభావంతో నాకిప్పుడే ఏమైంది, నేనెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలనే వారికి ఇదొక స్వార్థ. నువ్వెప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా నిన్ను చేరదీయటానికి ఆయన 2 చేతులు చాచి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని ఆయన వెనక నుంచి వచ్చి ముట్టుకున్నది. వెంటనే ఆమె రక్తస్రావము కట్టేను. అంటే ఏంటి? నువ్వు ఆరాధించే, నువ్వు పూజించేటటువంటి యేసు ప్రభువులో ఆ శక్తి ఉంది. నో, ఇప్పుడు యేసు ప్రభు ఏమనాలి ఆమెని? ఏమైనా జడ్జిమెంట్ చేశాడా? ఇంతకాలం ఎక్కడున్నావమ్మా నువ్వు? నీళ్లపైన నడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? లాజర్ను లేపినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నేను నీకు గుర్తుకు రాలేదా? నువ్వు పట్టు చీర కట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదు, కానీ పత్తి చీర కట్టుకున్నాక గుర్తుకొచ్చినాను అన్నాడా? ఫ్రెండ్స్, నువ్వు ఆరాధించే దేవుడు నీకు జడ్జిమెంట్ ఇవ్వడు. నువ్వు ఆలస్యమైనా కూడా నేను స్వీకరించటానికి ఆయన చేరువగా ఉన్నాడు. స్పెషల్లీ యంగ్ గర్ల్స్, మీరు కొన్ని తెలిసో తెలియక పొరపాట్లు చేసినప్పుడు కొద్దిమందికి వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు కూడా నన్ను క్షమించడు. సారీ, నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. అలాగని చెప్పి నువ్వు తప్పు చేయమని నేను చెప్పట్లేదు. కొద్దిమంది తప్పు చేసుకుంటూ దేవుడి చెంతకు నేను ఏ ముఖంతో వెళ్ళాలనుకుంటారు. వారికి ఒక లెసన్ ఇది. నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. నిరాశ నిస్పృహలతో జీవించాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యను నీ ప్రేమించే దేవుడితో చెప్పుకో. సరే, ఇప్పుడు గమనిద్దాం. అక్కడెక్కడి నుంచో పబ్లిక్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు చెంతకు ఆమె వచ్చినప్పుడు ఆమెకు అనేకుల స్పర్శ తగిలి ఉండొచ్చా, తగిలి ఉండకపోవచ్చా? కానీ ఎక్కడ స్వస్థత రాలేదు. మీరు గుర్తు చేసుకోండి, నువ్వేమేం చేస్తున్నావు, నీ ఆరోగ్యం గురించి లేదా నీ యొక్క భవిష్యత్తు గురించి ఏమేమి చేస్తున్నావు, ఎక్కడెక్కడ చేస్తున్నావు, ఎవరెవరిని సంప్రదిస్తున్నావు? మానవుల పైన ఆధారపడటం కంటే నిన్ను ప్రేమించే దేవుడి పైన ఆధారపడటం మంచిది. సరే, ఆ క్రౌడ్లో 100 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో మనకు తెలీదు. యేసు ప్రభును ఈమె ముట్టుకున్నది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఓ యేసు ప్రభు ఏమీ అనకుండా, నా మూలంగా నీకు స్వస్థత కలిగింది అనకుండగా, నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అన్నాడు. ఆ విశ్వాసం నీకు అవసరం. ఆ విశ్వాసం నువ్వు జాప్యం చేయాల్సిన అవసరం లేదు. సరే, విశ్వాసం అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, తప్పు అర్థం చేసుకోకండి. విశ్వాసం మనకు దేవుడిలో ఉంది, అది గుడ్. విశ్వాసాన్ని ప్రాక్టికల్గా కూడా మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. విశ్వాసం తప్పు అర్థం చేసుకోకండి. చిన్న ఎగ్జాంపుల్, ఒక చర్చిలో భర్త గారు 3 దినముల నుంచి కనపడటం లేదట. 3 రోజులైనా అగుపట్టడం లేదు. భార్య కంగారుగా సేవకుల దగ్గరికి వచ్చి అందట, ఏమండి నా హస్బెండ్ కనపడటం లేదు, 3 రోజులు అయింది అని పాస్టర్ గారితో మాట్లాడుతుంటే, చర్చెస్లలో ఉండేటటువంటి కొద్ది సోషల్ వర్కర్ ఒక ఆయన అదే టైంకి అక్కడికి వచ్చి అక్కతో మాట్లాడుతూ, అక్క ఏమైంది అంటే, అక్క చెప్పింది, తమ్ముడు బావ 3 రోజుల నుంచి అగుపట్టం లేదురా అని. ఏమైంది అక్క, ఎట్లా, ఎప్పుడు పోయిందంటే అక్క అంతా చెప్పింది. మరి ఎటువంటి బట్టలు వేసుకున్నాడు అని అంటే అక్క కూడా చెప్పింది, ఏదో ఒక ప్యాంటు ఒక షర్టు అని. ఏమండి, నన్ను చూడకండి, వైట్ షర్ట్ వేసుకున్నాడు, బ్రౌన్ ప్యాంట్ వేసుకున్నదని ఆమె చెప్తే నన్ను అనుకోకండి. సరే, అక్క ఈ మాట చెప్పంగానే ఆ తమ్ముడు తల బాదుకొని, అబ్బా అక్క, ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక యాక్సిడెంట్ చూసినా, ఆయన కూడా పెద్ద లారీ తల మీద నుంచి పోయింది అక్క, తల పగిలి మెదడంతా రోడ్డు మీద జిట్లింది అక్క అంటే, అక్క నెమ్మదిగా అందంట, మెదడు బయటకు వస్తే మీ బావ కాదు తమ్మి అని. అక్క విశ్వాసం ఏంటమ్మా? చూస్తున్నా కదా 15 సంవత్సరాల నుంచి. ఏమండి, విశ్వాసం అంటే కేవలం బైబిల్కు మాత్రమే కాదమ్మా, నీ నిజ జీవితానికి ముడి పెట్టాలా. ఎస్, ఐ కెన్ డూ దిస్. ఒక్కొక్కసారి భర్త ఇంటికి వచ్చి
మధ్యాహ్నమో రాత్రి డిన్నరో చేసుకుంటా కూతుర్ని అడుగుతాడు, కూర ఎవరు చేసిండ్రా? ఎందుకు? మమ్మీ చేసింది అంటే. మమ్మీ ఎప్పుడు ఇంత మంచిగా? నేను చెప్పలే, మీరే అన్నారు. మీ విశ్వాసం చూడండి. ఏమండి, పెద్ద పెద్ద ఆ దేవుడు వస్తాడు అది కరెక్ట్. చిన్న చిన్న విషయాలుగా ప్రోగ్రెస్ కార్డు, పిల్లల ప్రోగ్రెస్ కార్డు చూసి డాడీ అంటాడు, ఇది నీదేనారా? ఎందుకు ఆ అపనమ్మకం? రైట్ ఫ్రెండ్స్, ఆరోగ్యం గురించి ఒక్కటి చెప్పినాను. ఇప్పుడు రెండవది రిలేషన్షిప్స్, బంధుత్వం గురించి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఆగండి అమ్మ, 1 సెకండ్. ఇంతకుముందు మీరు చూసింది 12 సంవత్సరాలే, అంతకంటే సీనియర్. ఇప్పుడు 38 ఏండ్ల నుండి దయచేసి గమనించండి. బైబిల్లో ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, గ్రీక్ అయినా వ్యాధి అని వ్రాయబడింది, కానీ ఏమి వ్యాధో వ్రాయబడలేదు ఇప్పుడే, కానీ కింద వ్రాయబడింది. చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. అప్పటికే వాడు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసు అతని వద్దకు వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా. ఫ్రెండ్స్, ఈరోజు ఆ సిచ్యువేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఓకే, వాడు అప్పటికే బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసు ప్రభు వచ్చి ఒక మాట అడిగినాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు సమాధానం ఏమని ఉండాలి? ఎస్ సార్, ఎస్సే ఉండాలి మోస్ట్లీ. సరే, ఈయనేమన్నాడో మీరు చదవండి ఇప్పుడు. అందుకు ఆ రోగి ఓకే, చాలమ్మ, అయిపోయింది. నాకెవరు లేరు అన్నదే జబ్బు. నాకెవరు లేరు అన్నదే జబ్బు యాక్చువల్గా. ఓకే, నాకెవ్వరు లేరు. చాలామంది చర్చెస్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ చాలామంది అనుకో, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాతో ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు మాట్లాడరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నాకెవరు లేరు అన్నది ముఖ్యం కాదు, నువ్వెంతమందికి ఉన్నావు. ఐ రిపీట్ అగైన్, నాకెవరు లేరు తప్పు, నువ్వెంతమందికి ఉన్నావు. తేడా ఉందండి. నాతో ఎవరు మాట్లాడరు పక్కకు పెట్టు, నువ్వెంతమందితో మాట్లాడినావు. స్పెషల్గా సొంత బంధువుల దగ్గర కొద్దిమంది మాట్లాడరు. సొంత అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, అందరూ అని కాదండి. తర్వాత ఆడపడుచులు అయి ఉండొచ్చు, భావమరిది అయి ఉండొచ్చు. వేరే వాళ్ళ గురించి మనకు తెలియదుగా. సొంత కుటుంబం అని కొన్ని సందర్భాలలో అన్నయ్య నువ్వు రా అని ఎంత బ్రతిమలాడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లె పెళ్ళికో దేనికో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు. బంధుత్వంలో ఒకటి నేను నేర్చుకోవాల్సింది, నాకెవరు లేరు. నో, నువ్వెంతమందికి ఉన్నావు. మా అన్న నాతో మాట్లాడాడు, పర్వాలేదు, నువ్వు ఫోన్ చేసి వదినతో మాట్లాడు, వదిన బాగున్నారా అన్నట్లు చాలు. అస్సలు నాతో మాట్లాడు, కంగారు పడాల్సిందేం లేదు. రైట్. అయితే నాకెవ్వరు లేరని ఈయన అంటున్నాడు కదా. 3వ వచనం చూడండి. ఆయా సమయముల యందు దేవదూత ఒకటి వచ్చి కోనేటిలో దిగి నీళ్లు కదలించిన పిమ్మట మొదట ఎవడు దిగినో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాల చేతులు గలవారు అనేకులు గుంపులుగా పడియుండిరి. ఎంతమంది ఉన్నారండి? ఈసారి ఏమంటున్నాడు? అది ఎక్కడ అన్యాయం అండి? ఆడెంతమంది ఉన్నారు? గుంపులుగా ఉన్నారు. ఈయనేమంటున్నాడు? అదే జబ్బు సార్. చర్చికి వచ్చిన తర్వాత కూడా మనం ఒక్క రక్తము, ఒక్క రెట్టలు పాలు పొందడానికి వచ్చినప్పుడు మనందరము ఒక సహోదరులుగా యూనిట్ కలిగి ఉండాలి. ఒక్కసారి ఒక్కరిని చూసి ఇటు కొంచెం నవ్వి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ చెప్పొచ్చు కదండి, చెప్పొచ్చా లేదా? అసలు ఆయనను చూస్తే నా ముఖమే నోరే తెరవదండి, ఇట్లా బిగుసుకున్నట్టు అవుతుందంటే అది మంచి బంధుత్వమా? అది నేను డెవలప్ చేసుకోవాలి సార్. అయితే ఇప్పుడు రైట్, 3వ వచన ప్రకారము రూల్ ఏంటిది?
ఆయా సమయముల యందు దేవదూత ఒకటి వచ్చి కోనేటిలో దిగి నీళ్లు కదలించట కలదు. నీళ్లు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు కోనేటిలో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఇప్పుడు ఈసారి ఏమన్నాడు? నాకెవ్వరు లేరన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? పద్ధతి ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం నీళ్లు ముందు కదిలియాలి. కదిలేసి ఈయనను లేపి, అంతే కదా. టీచర్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయొద్దండి అండి. మీరు స్టూడెంట్స్ని బాగా కొడతారు కదా, ఇప్పుడు నేను చూస్తా. యేసు ప్రభు అన్న మాట ఏంటో అసలు ఆ టోటల్గా ఆ రూల్కే పక్కకి వెళ్ళిపోయాడు. సరే, యేసు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు పక్క. ఆయన ఆ రోగితో ఏమన్నాడు చదవండి. యేసు అది అయిపోయిందమ్మా. నీవు లేచి, అయిపోయింది సార్, నీ పరుపెత్తుకో. అసలు యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు లే అన్నాడు. ఇంగ్లీష్ అస్సలు నీ జబ్బే అది. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సార్? ఈ రోడ్డు మీద కూర్చున్నాడు సార్ ఆయన 38 సంవత్సరాల నుంచి. ఆ దారిలో బయట వాళ్ళు ఎవరు అడిగినరు, అయ్యా ఇక్కడ హీలింగ్ సర్వీస్ అవుతుందంట, ఎంపీ యెరూషలేం చర్చ్ ఎక్కడుందంటే ఈయన అడ్రస్ చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? దగ్గుకుంటూ చెప్తున్నాడు, యోగి ఇక్కడ అని. ఆయనను చూసిన వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తారా సార్? నీ పరిస్థితి ఇట్లుంటే నేను పోయి రక్షింపబడుతున్నా, అది అబద్ధ సాక్ష్యం. నువ్వు లే. ఒక్కొక్కసారి నాకు దేవుడి గద్దింపు అవసరం అండి. ఇట్ ఈస్ ఎ కమాండ్. ఇంగ్లీష్ బైబిల్లో గెటప్, లే. ఏమండి? ఆజ్ఞాపూరితమైనటువంటి వాక్యం. అమ్మ, యోహాను సువార్త 5:8 నువ్వు చూస్తున్నది రెఫరెన్స్ అడుగుతున్నారు ఇంకా అక్కడ. రైట్, ఫైన్. ఆగా, అయిపోయింది, ఆగండి. వాళ్ళు వెనకాల వెతుక్కుంటే చెప్పినమ్మ రెఫరెన్స్. నేను సువర్ణ గారు మీకు కాదు నేను చెప్పింది, వెనకాల వాళ్ళకి చెప్పిన. వెన్నెల నెక్స్ట్ నువ్వు చదవాలా. ఓకే, నీవు లేచి బాగానే ఉంది. ఇంకొక పదం ఏమన్నాడు? నువ్వు లేచి. మరి దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? కొద్ది మందికి చర్చిలో కూడా మంచాలు వేసి ఉంటే అయ్యా పండుకునే వాక్యం వింటా అంటారు. ఫ్రెండ్స్, నీకు బలమైన వ్యాధి ఏంటో తెలుసా? సోమరితనం. స్పెషల్లీ క్రైస్తవులు 3 విషయాలలో బలహీనులు. ఒకటి నిద్ర, రెండవది ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ పక్కింట్లో ఎగ్ ఆమ్లెట్ వాసన వస్తే ఇక్కడ తింటారు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలీదు. నీలో సోమరితనం. ప్రత్యేకంగా యవనస్తులు మీరు గుర్తుపెట్టుకోండి, యవన ప్రాయంలో మీకు రాత్రిపూట నిద్ర రాదు. ఎందుకు రాదండి? అమాయకంగా చూడకండి. మొబైల్ తర్వాత వీళ్ళకి కళలు ఎక్కువ వస్తాయి, అవి తెల్లవారుజామున. మీకు నిద్ర పట్టేది రాత్రి 2-3 తర్వాత. ఉదయం పూట మీ మమ్మీ మిమ్మల్ని 6:30కో 7కో లేపినప్పుడు ఎట్లుంటుందండి మీ మమ్మీ మీకు? పింకీ లేరా, పింకీ, పింకమ్మా. మీ మమ్మీ మీకు ఎట్లా కనపడుద్దమ్మా? చిన్నపాటి రాక్షసిలాగా కనపడుతుంది. ఏంది మేము ఊకే నన్నే అంటావు? దయచేసి నిద్ర ఎంత పోవాలో అంతే పోండి. ఏమంటే రాత్రిపూట అంతా కెమిస్ట్రీ క్లాసు, లిటరేచర్ క్లాసు, నథింగ్. నిద్ర రాక మొబైల్ చూసినా అంటారు. నువ్వు మొబైల్ చూసినందుకే నిద్ర రాలేదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ వ్యాధి ఏంటో చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో చదవండి. ఓకే, యాక్చువల్గా నేను వెన్నెలకు చెప్పాను చదవమైనది. అమ్మ సువర్ణ గారు మీరే తీసుకున్నారు ఆ పోర్షన్. పర్వాలేదు, గట్టిగా చదవమ్మా. ఆమె మీరు కాదు, సువర్ణ గారు మీరు ఆగండి అమ్మా. ఏమైందండి? జస్ట్ అబ్జర్వ్ చేయండి. నాకు స్వస్థత లేదు కదా అని మంచం మీద ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసి, దాని అర్థం ఏంటి? అసలు నువ్వు మంచం మీద పండుకున్నందుకే నీకు, కాబట్టి నువ్వు మంచం లేపు ఫస్ట్. ఇప్పుడు ఏం చేసిండు? వెంటనే వాడు స్వస్థత నొంది వాని పరుపెత్తుకొని
నడిచాను అంటే ఏంటండి? పరుపు ఎత్తుకోగలిగిండా? ఫ్రెండ్స్, ఎందుకు పరుపు ఎందుకు ఎత్తుకోమన్నాడు? నువ్వు మామూలు మనిషివి కాదు. మళ్ళీ మంచం కనపడ్డదా మళ్ళీ పండుకుంటావు. అందుకే కొన్నిసార్లలో లేవంగానే బెడ్షీట్ మడవమంటారు. కానీ ఆదివారం యవనస్తులు చేసే పని ఏంటో తెలుసా? మమ్మీ చర్చ్ అయిపోయినాక వచ్చి పండుకుంటాం కదా, మళ్ళీ ఎందుకు మడిచేది. తెలుగు ఒరిజినల్ బైబిల్లో వాడు దిగ్గున లేచి అని ఉంటుందండి. అంటే యేసుప్రభు అంటున్నాడు, అలా లేచాడు. రైట్ అండి. రెండవది, బంధుత్వం పెంచుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి చిన్న రిక్వెస్ట్, నచ్చితే పాటించండి, నచ్చకపోతే ఫాలో కండి. అందరు కలిసి భోంచేయండి. అసలు ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు 4 సార్లు భోంచేస్తారు. యవనస్తులు స్పెషల్లీ మీ పేరెంట్స్తో కూర్చొని భోంచేయండి. తల్లి పిలుస్తూ ఉంటుంది, ఫస్ట్ ఆయనని పిలుస్తుంది, ఏమండి రండి తిందాం. వాళ్ళని పిలువు అంటాడు ఈయన. వాళ్ళు ఏమంటారు? డాడీ మీరు తినండి, నాకు కొంచెం ఇంపార్టెంట్ కాల్ ఉందంట. ఏం కాలో? అమ్మ, చిల్డ్రన్ స్పెండ్ టైం విత్ పేరెంట్స్ స్పెషల్లీ డ్యూరింగ్ ద మీల్స్ టైం. మమ్మీ డాడీతో మాట్లాడండి, మమ్మీని అడగండి, మమ్మీ నీకు డాడీ ఎక్కడ దొరికిండు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావని. మమ్మీ ఏమంటుంది? నాకేడ దొరికిండ్రా, ఆయనే నన్ను పట్టుకున్నాడు అంటే వినండి. ఏమండి? తల్లి పైన స్వరం పెంచే హక్కు పిల్లలకు లేదు. చాలామంది అమ్మాయిలు తల్లి పైన స్వరం పెంచి మాట్లాడతారు. నీకు తెలియదు, ఊకో మమ్మీ, దయచేసి క్షమించమని అడగండి. ఈరోజు నువ్వు ఇంత శుభ్రంగా బట్టలు వేసుకొని కూర్చోటానికి కారణం మీ మమ్మీ. అబ్బాయిలు, నువ్వు ఈరోజు ఇంత శుభ్రంగా ప్యాంటుకు బటన్స్ పెట్టుకొని, షర్టుకు బటన్స్ పెట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నావు అంటే మీ తండ్రి తల్లి కారణం. వాళ్ళ మీద స్వరం పెంచే హక్కు మీకు లేదు. స్పెషల్లీ అమ్మాయిలకు మమ్మీ నచ్చదు, అబ్బాయిలకు తండ్రి నచ్చడు. వాళ్ళే లేకుంటే ఈరోజు మీకేం లేదు. మీ మమ్మీని మీ డాడీని ఎప్పుడు అడగండి మీరు మాకేం చేశారని. అమ్మ, మీ పిల్లలు కనుక మీకు మాకేం చేశారని అంటే చిన్నప్పుడు బాత్రూంలో స్నానం చేయించిన ఫోటో చూపియండి. ఇంకా అమ్మాయిలు ఒక మాట అనుకుంటారంట, మీరు నన్ను తప్పు పట్టినా వాస్తవం ఏంటంటే, నాకొక్కసారి పెళ్ళి అయిపోతే నీ ఇంటికే రాను అనుకుంటుందంట. పెళ్ళి అయ్యి ఆడికి పోగానే ఫోన్ చేస్తుంది, మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావని. ఇప్పటిదాకా అన్న డైలాగ్ ఏమైందమ్మా? అంటే ఆమెకు ఒక ఆప్షన్ ఉంది కదా, వేరే ఇంటికి పోతానని. నో, ఇట్ ఈస్ రాంగ్. రిలేషన్ పెంచుకుంటే పెరుగుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్, నిన్ను గాయపరిచిన అన్న, తమ్ముడు, అక్క, ఆడపడచు ఎవరైనా సరే ఒక్కసారి నీ దగ్గర నా దగ్గర ఫోన్ నెంబర్ లేదనకండి, కనుక్కొని అడిగి ఒక్కసారి ఫోన్ చేయండి. ఎక్కువేం అడగాల్సిన అవసరం లేదు. ఉప్మా తిన్నావా, వడ తిన్నావా, పొంగల్ తిన్నావా, ఏమండి ఉగ్గాని తిన్నావా, రాగి ముద్ద తిన్నావా, ఇవన్నీ అడగాల్సింది ఏమీ లేదు. అన్నయ్య బాగున్నారా, వదినెట్టుంది, దట్స్ ఆల్. మంచిదన్న, థ్యాంక్ యూ, దట్స్ ఆల్. ఒక్క మాట మాట్లాడండి. ఒక్క మాట నువ్వు మాట్లాడు. రెండవది, దేవుడు కార్యక్రమం చేస్తాడు. రిలేషన్ పెంచుకోండి. ప్రాపర్టీలు అశాశ్వతం. మూడవది చూద్దాం, ఫైనాన్స్. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. బైబిల్లో కొత్త నిబంధనలో ఒక ప్రత్యేకతను పొందుకున్న సువార్త, స్పెషల్లీ 15వ అధ్యాయం. ఇక్కడ 3 ఉపమానాలు ఉంటాయి, చూద్దాం. 3వ వచనం. ఓకే 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 99ని వెతక వెళ్ళడా. రైట్, ఆగండి సార్. అందరూ దయచేసి స్టూడెంట్స్ ఒక రిప్లై ఇవ్వండి. 100 గొర్రెలలో 1 తప్పిపోయింది. తప్పిపోయిన శాతం ఎంత? 1. గుడ్, చాలా మంచివాళ్ళు. రైట్. 8వ వచనం. ఆగండి అమ్మా. 2వ ఉపమానము, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా అందులో 1 తప్పిపోయిన శాతం ఎంత? మెన్ ఆగండి. లేడీస్
ఏమో ఇటువైపు నుంచి 10లో 1 తప్పిపోయింది. తప్పిపోయిన శాతం ఎంత? 10%. 1%ని వెతకటానికి ఓనర్ వెళ్ళాడు, 10%ని వెతకటానికి ఓనర్ అమ్మ వెళ్ళింది. ఈ 10%లో ఎందుకండి అంటే, స్త్రీలు బాగా గమనించండి, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు అంటే ఆ యొక్క దేశ సాంప్రదాయ ప్రకారము ఈ 10 వెండి నాణాలు తమ పుట్టింటి నుంచి తీసుకొస్తుందంట. అంటే మా ఇంటి గౌరవాన్ని కాపాడటం అది ఆమె యొక్క ధర్మం. రైట్. ఇప్పుడు 11వ వచనం. రైట్, ఓకే, ఆగండి సార్, వెయిట్. 3వ ఉపమానంలో 2 కొడుకులు, ఒక్కడు తప్పిపోతున్నాడు అనుకుందాం. ఆ ఒక్కడు ఎవరైంది మనం చూద్దాం. తప్పిపోయిన శాతం ఎంత? 50%. 1కి తండ్రి పోయాడు, అంటే ఓనర్ పోయినాడు. 10%కి ఓనర్ పోయినాడు. కానీ ఇక్కడ 50%కు ఓనర్ పోలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు 11వ వచనంలో చదివే ముందు కొంచెం జాగ్రత్త. ఉపమాన రీతిగా ఏమన్నాడు? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి, అందులో చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, ఆగండి సార్, తండ్రిని ఎలా అడ్రస్ చేశాడన్నదానికి పైనున్న తండ్రికి కిందున్న తండ్రికి తేడా ఉంది. ఇక్కడ తండ్రికి దీర్ఘం ఉంది. ఏమన్నాడండి డాడీ దగ్గరికి వచ్చి? తండ్రి అంటే మామూలు ఇప్పుడు మన వాళ్ళకు సరే తెలుగులో తండ్రి అనర్లే అనుకోండి, పక్కకు వచ్చి కూర్చొని ఏమన్నాడు? డాడీ అన్నాడు. డాడీకి ఏం చేసినాడు? మామూలు భాషలో చెప్పాలంటే డాడీని ప్లీజింగ్ ఇంగ్లీష్ వర్డ్, ఓకే, కాకబట్టిండు. మామూలుగా కాదు, డాడీ గోకిండు. స్పెషల్గా డాడీని కొడుకు అనటం ఏమో కానీ కూతురు కనుక డాడీ అన్నదంటే డాడీ గుండె ద్రవించిపోతుందమ్మా. అమ్మాయిలకి ఈ సూత్రం బాగా తెలుసు. ఇంట్లో పని కావాలంటే మమ్మీ కంటే ముందు డాడీకి చెప్తారు. డాడీ కాదన్నాడు కదా, మమ్మీకి చెప్తే నానా రూల్స్. డాడీ, తండ్రి. నో, నెక్స్ట్ ఏమన్నాడండి? ఆస్తిలో వచ్చు భాగమును. అంటే ఏంటంటే ఈయనకు తండ్రి కావాలా, తండ్రి ఆస్తి కావాలా? ఏమా చాలామందికి ప్రాక్టికల్గా చూద్దాం. డాడీ పని చేస్తూ ఉంటాడు, సరే గవర్నమెంటా ప్రైవేటా డబ్బులన్నీ సంపాదిస్తారు. కొడుకుకు 2 వీలర్ కావాలంటే కొనిస్తాడు. ఏం బండి? బుల్లెట్ బండి, 350cc, డుగ్ డుగ్ డుగ్. కానీ తండ్రి కొనిస్తాడు, తండ్రి ఈఎంఐ కట్టుకుంటాడు 1,50,000 పెట్టి. కానీ బండి మీద నీ వెనక ఎవర్రా కూర్చున్నదంటే కొడుకు చెప్తాడా? ఏం అర్థం కానట్టు ఉండకండి, అంత అమాయకులు ఏం కాదు. ఈయన బుల్లెట్ వెనక కూర్చున్నది ఎవరండి? అసలు బుల్లెట్ వెనక కూర్చుంటారా అన్నట్టు చూడకండి. అబ్బాయి వెనక బుల్లెట్లో వెనకాల ఎవరు కూర్చుంటారు? నాన్నమ్మ కదా కదా. అమ్మమ్మని చర్చికి తీసుకుపోడా? అసలు బుల్లెట్ నాన్నమ్మ కొరకు కొంటాడండి ఈయన. ఇక్కడ అమ్మ దయచేసి తల్లులు నన్ను తప్పు పట్టకండి. కొడుకును తండ్రి ఈ మాదిరిగా అడుగుతున్నప్పుడు తల్లి ఏమంటుందో తెలుసా? అవన్నీ మీకు ఇప్పుడు ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు, సగం చెడగొట్టేది మీరే. చూడండి, కొడుకుకు తండ్రి బుల్లెట్ కొనియాల కానీ ఎక్కడ తిరిగిండో అడిగే హక్కు తండ్రికి లేదా అండి? అసలు అడగనియరు. ఇక బేస్ వాయిస్లో నీకు ఎందుకు డాడీ. అమ్మాయిలు మీకు కావాలన్నప్పుడు మొబైల్ను డాడీ చేత కొనిపించుకుంటారు. డాడీ నా బర్త్డే వస్తుంటే డాడీకి గిఫ్ట్ ఇవ్వ డాడీ. ఆయన చేతిలో నోకియా 1000 రూపాయల ఫోన్ ఉంటుంది, మీకు 30,000 ఫోన్ కొనిస్తాడు. పొరపాటున నీ ఫోన్ మీ డాడీ చేతుల్లో మమ్మీ చేతుల్లో తీసుకుంటే చూడాలా. ఫోన్ లాక్కొని ఏమంటారు? నా ఫోన్తో ఆయన కొనియాల. చాలామంది కుటుంబాలలో డాడీని మమ్మీని ఎందుకు ప్రేమిస్తున్నారంటే డబ్బు కొరకు. మరి ఇక్కడ నాన్నగారు ఆపలేదు ఎందుకండి? ఓకే, ఆస్తిని పంచిపెట్టాడు.
కొన్ని దినములైన పిమ్మట ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు వెళ్ళి దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేశాను. దూరదేశం అనగానే భౌగోళిక దూరం కాదు. అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్, కర్నూలు నాకు 70 కిలోమీటర్స్ వచ్చింది. హైదరాబాద్ మా ఇంటి వరకు 320 కిలోమీటర్స్ వచ్చింది. ఈ దూరం కాదు. అర్థం చేసుకోవడానికి భౌగోళిక జాగ్రఫికల్ డిస్టెన్స్ కాదు. దీన్ని పట్టుకునే ఉంటాడు, దీనికి దగ్గరే ఉంటాడు, కానీ దీన్ని పాటించడు. దీని దగ్గరే ఉంటాడు, దీన్ని పట్టుకునే ఉంటాడు, దీన్ని పాటించడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన చర్చికంటూ ఒక టైం ఉంటుంది. ఏం టైం అది? నాకు అక్కర్లేదు. 9:39 అనుకుందాం. ప్రకటన చేస్తూ ఉంటారు, వచ్చే ఆదివారం 10 గంటలకు 10 గంటలకు 10 గంటలకు 10 గంటలకు 9 గంటలకు. కానీ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చేసేది నేను చేస్తా కాదు. రైట్. కొన్ని దినములైన పిమ్మట సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు వెళ్ళి అచ్చట తన ఆస్తినంత దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత దేశమందు గొప్ప కరువు రాగా ఏమండి వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడును ఆయనకి ఏమీయు. రైట్, విల్ కమ్ బ్యాక్. ఈరోజు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేశారా అండి? అనిల్ గారు బ్రేక్ఫాస్ట్? సార్ రమేష్ గారు చేశారా బ్రేక్ఫాస్ట్? ఏం చేసిండ్రండి? గట్టిగా చెప్పండి సార్. పర్వాలేదు, తిన్నరో లేదు. సువర్ణ గారు చేయలే. వెన్నెల ఏం తిన్నావు? నన్ను పిలవకుండానే తిన్నావమ్మా. ఉప్మా పంచదార వేసుకొని తిన్నారా, పచ్చడి వేసుకొని తిన్నారా? ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మీ బాబు మీ ఇంట్లో ఉంటే మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ తింటాడా, వేరేది తింటాడా? సేమ్ బ్రేక్ఫాస్ట్. కానీ ఈ అబ్బాయి మీ బ్రేక్ఫాస్ట్ నాకు వద్దని పక్కకి వెళ్ళిపోయాడు. డాడీ డిసిప్లిన్ నచ్చక. కొద్దిమంది డాడీ అంటే కొడుకుకు నచ్చదని చెప్పినాను కదండి. డాడీ కొడుకుని చెక్ చేస్తారు. కొడుకుల యొక్క సమాధానం నేను చెప్తానండి. కొడుకుకు ఫోన్ చేసి ఏరా ఎక్కడున్నావురా అంటాడు నాన్నగారు. కొడుకు ఇచ్చే సమాధానం ఏంటండి? ఆన్ ద వే అంటాడు. వస్తున్నా డాడీ అంటాడు. ఎప్పటి నుంచి అంటున్నాడు వస్తున్నా అని? పొద్దుటి నుంచి అదే మాట. ఏడున్నావురా? ఇన్నే ఉన్నా. ఏమైందిరా? అబ్బా వస్తున్నా డాడీ. ఇక ఇంట్లో రెండో కమాండర్ ఉంటాడు, వాళ్ళ ఈయన అమ్మ. ఇక ఈయనను మాట్లాడకుండా చేస్తాడు. వస్తాడు కుర్రోడు, తిరగడా, మీరు తిరగడు. ఇంక ఈయన పండ పెడుతుంది ఆయన వచ్చిందాక. రైట్. ఇప్పుడు గమనించండి. ఇంట్లో ఉంటే నాన్నగారు బ్రేక్ఫాస్ట్ ఉప్మా, పులిహోర, పూరి, వడ, ఇడ్లీ వద్దనుకున్నాడు. ఏం బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నాడు? పందుల బ్రేక్ఫాస్ట్. పందులు మాత్రం ఎందుకు ఊరుకుంటాయి సార్? దాని బ్రేక్ఫాస్ట్ నువ్వెట్ట తింటావు? ఎవడును ఏమీను ఇవ్వలేదు. 17వ వచనంలో చూసినట్లయితే అయితే వానికి. మరి ఇంతకాలం ఏమైంది? ఇన్ని రోజులు బుద్ధి ఏమైందండి? డబ్బున్నంత వరకు బుద్ధి పనిచేయాల. డబ్బు అశాశ్వతం, ప్రాపర్టీ అశాశ్వతం, ఉద్యోగం అశాశ్వతం. నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు ఎక్కడ దేవుడితో ఉంటావా, ఈ డబ్బుతో ఉంటావా? అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చిండ్రు సార్? ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. ఇప్పుడు అంతే. మా తండ్రి ఇంట అనేకమైనటువంటి పనులు, సేవకులు. ఇది ఓకే, చూద్దాం. ఇప్పుడు కొడుకు పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర. 20వ వచనం చదువు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు. ఎస్, ఓకే ఓకే, ఆగండి సార్. తండ్రి వయస్సు అంచనా అనుకుందామండి, కరెక్ట్ కాదు. 50, 48, 49 అనుకుందాం. కుమారుడి వయస్సు 23, 24, 25. ఇది ఇద్దరిట్లో పరిగెత్తగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది?
కానీ ఇక్కడ పరిగెత్తింది ఎవరు? ఇప్పుడు మోటార్ సైకిల్ మీద నేను కూర్చునే విధానం వేరే ఉంటుంది, కుర్రోళ్ళు కూర్చునే విధానం వేరే ఉంటుంది. నేను వెనక నుంచి కాళ్ళు లేపుతాను పైకి, యంగ్స్టర్స్ హ్యాండిల్ మీద నుంచి. ఏమండి, మేము ఎప్పుడు ట్రై చేయాలి, మీరు బాగా ట్రై చేసి ఉంటారు, మీ వీడియోలు ఉన్నాయి, మీ రీల్స్ కూడా ఉన్నాయి. ముందు నుంచి కాళ్ళు లేపుతారు ఇట్లా చకాస్ అంటే. పైగా ఫర్ ఎగ్జాంపుల్, వాడింకా దూరంగా ఉన్నాడని తండ్రికి ఎట్ట తెలుసు? పైనుంచి చూస్తే తప్ప. అంతేనండి. పైగా కొడుకును చూడవలసినటువంటి అవసరత తండ్రికి ఏం ఏర్పడింది అంటే బైబిల్లో స్టోరీ అంతా ఉండదు. అనుభవజ్ఞులు వాళ్ళ యొక్క డిక్షనరీస్లో రాస్తూ ఉంటారు, వారి యొక్క కామెంటరీస్లో రాస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈరోజు ఇప్పటి వరకు విన్న బ్రేక్ఫాస్ట్ కాక ఇంకెవరైనా వేరే బ్రేక్ఫాస్ట్ ఎవరైనా చేస్తే దయచేసి ఒక్కరు నాకు సహాయం చేయండి. నాకు అక్కర్లేదు ఆ బ్రేక్ఫాస్ట్గా, నేను కడుపు నిండా తిన్నాను. అనిల్ బ్రదర్ గారు, నాకు అందరూ కొట్టి చంపితే వాళ్ళు పెట్టి చంపిరు నన్ను. ఎవరిదన్నా బ్రేక్ఫాస్ట్ అమ్మా అంటే అసలు సండే చేయరా? ఓ బ్రేక్ఫాస్ట్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అమ్మా ఏం చేశారు? చేయలే. చపాతి ఎవరు సార్ ఇక్కడ? రైట్, థ్యాంక్ యూ అండి. కూర? బ్రేక్ఫాస్ట్ కూడా మటనే అట్టని చెప్పింది, నేనే వచ్చేటోని కదా సార్. రైట్, ఓకే సార్. ప్రాక్టికల్గా ఏం జరిగిందో ఊహించుకోండి. భర్తకు తల్లి బ్రేక్ఫాస్ట్ పెట్టింది, మటన్ అండ్ చపాతి. ఫ్యాన్ కింద కూర్చొని చపాతి తుంచాడు, మటన్లో తీసుకున్నాడు ఒక పీసు, నోరు తెరిచి నోట్లో పెట్టపోయేసరికి పక్కకు ఉన్నది కదా ఒక ఆమె. ఎవరు ఆమె? ఈయన భార్య, ఆయన తల్లి. ముక్కు చీదింది. మీకేమిలేండి, ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా తింటున్నారు, బుజ్జిగాడు తిన్నడో లేదో అన్నది. అయిపోయా. మటన్ ముందు పెట్టి అప్పుడు తండ్రి ఇక్కడ అన్సీన్ పిక్చర్ ఏంటంటే, ఎప్పుడైనా భార్య కంట తడి పెట్టినప్పుడు భర్త గారి రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఆయనకు చెప్పటం రాకపోవచ్చు, చేసి చూపిస్తాడు. ఇక్కడ భార్యలు మీ భర్తను తప్పు పట్టకండి. నువ్వు కంట తడి పెట్టకుండా నీ కొడుకు నేను తెస్తాను, చూస్తూ ఉన్నాడండి. పద్ధతి ప్రకారం వీళ్ళ దగ్గరున్న అన్న దేవాలయం కంతేయలేదు, పక్కకు పెట్టండి. దూరంగానే ఉన్నప్పుడు ఓకే, ఎందుకు పరిగెత్తాడండి? మరి వస్తున్నాడు కదా, ఆగొచ్చు కదా. తండ్రి యొక్క ప్రేమ ఏంటంటే వాడు తిరిగి మనస్సు మార్చుకొని ఎక్కడ వెళ్ళిపోతాడో అని తండ్రి పరిగెత్తుకొని పోయి, ఇక్కడ చిన్న కరెక్షన్. మామూలుగా ఎవరినైనా మనం ముద్దు పెడితే పెట్టమని చెప్పట్లేదు, ముద్దు పెడితే ఎక్కడ పెడతారు? సామాన్యంగా మగవారికి ఇక్కడ ముద్దు పెట్టడం కొంచెం కష్టం. ఈయన స్నానం చేసుకోడు, షేవింగ్ చేసుకోడు. ఏమండి? రైట్, అది పక్కకు పెట్టండి. ఇది పాలస్తీనా దేశ సాంప్రదాయం అని కూడా అనకండి. ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? మీరు అందరూ టీచర్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ స్టోరీ ఏంటంటే, మీరెంత స్నానం చేసినా ఏమండి, మెడ మీద ఉండే చెమట చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. చెమట నుదుటికి వస్తుంది, ఇక్కడ ఈ పోర్షన్లో ఉంటుంది. చెవులకు చెమట రాదు, చెవులకు చెమట జీవితాంతం రాదు, చెవులు ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయి. ఈ మెడ మీద వచ్చేటటువంటి ద్రవ సాంద్రత చిక్కగా ఉంటుంది. ఇది అందుకని ఒక్కొక్కసారి భార్యలు భర్త పైన కోపాన్ని ఆయన కాలర్ మీద రుద్దుతారు. ఇది ఎప్పుడు మురికి అవుతుంది కదా, పెద్ద మెయింటైన్ చేసినట్టు తెల్ల షర్ట్ వేసుకుని పర్రను రుద్దుతుంది ఆమె. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే, నీవు తప్పు చేసినప్పటికీ నిన్ను క్షమించగల తండ్రి నేనున్నాను అని. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రేమించే తండ్రి యేసయ్య దేవుడు నీకున్నాడు. నేను ఓకే, ఇక్కడ నిజానికి చెప్పాలంటే కొడుకు తప్పు చేస్తే ఇంటికి వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుద్దండి?
కొడుకు కొన్ని రోజుల తర్వాత తప్పు చేసి అమ్మ నాన్న తిట్టి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వస్తే బయటికి ఎవరు వెళ్తారు? తల్లి పోతుందా, తండ్రి పోతాడా? అమ్మా, తల్లి పోతుంది. అప్పుడు ఈయనేమంటాడు? ఆగు, ఎడిపోతున్నావు? అయ్యా బుజ్జిగాడు వచ్చిండు, నువ్వు అడుగు బయట పెట్టక ముందు ఆలోచించుకో, నీకు వాడు కావాలనా? చాలా మంచివాళ్ళు మీరు. వాడిని ఇంటికి తెస్తే నువ్వు నాకు ముఖం చూపకన్న తండ్రులు కూడా ఉన్నారండి. బట్ ఈ ఫాదర్, తండ్రి అయిన దేవుడు, నువ్వు చేసిన తప్పిదములను పక్కకు పెట్టి నిన్ను స్వీకరించడానికి ఎదురు చూస్తూ చేర్చుకున్నాడు. నౌ సీన్ కొంచెం మారింది. చదవండి. మెడపైన ముద్దు పెట్టుకుని తన దాసులను పిలిచి ఏమంటాడో చూడండి. ఆ అబ్బాయి అన్న మాట విడిచిపెట్టండి. చూచి ఓకే, కట్టి ఓకే ఓకే ఆగండి మా, ఇక్కడ 4 చెప్పినాడు. సరే, ఈ రక్షణ వస్త్రం ఓకే, ఉంగరం అథారిటీ ఓకే, 3వది రైట్. మీ ఇంట్లో ఒక్కసారి సీన్ ఊహించుకోండి. చిన్న పిల్లలకి మీరు స్నానం చేయించి ప్యాంటు చొక్కా వేసి, సరే ఒక ఉంగరం పెట్టి మంచిగా మేకప్ చేసి పౌడర్ వేసి షూ వేశారు. బాబు బయటికి వెళ్తాడా, లోపలికి వస్తాడా? అమ్మా, బయటికి వెళ్ళిపోతాడు. మరి ఇదేంటి, ఈయనకు చెప్పులేసినాడంటే దాని మీనింగ్, టెక్నికల్ థియలాజికల్ మీనింగ్ ఏంటంటే, తండ్రి కొడుకుకు పాదములకు చెప్పులు ఎందుకు దొడిగినాడంటే మీనింగ్, చెప్పులు వేసినాడు కదా, చెప్పులు వేస్తే ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీరు ఎక్కడికి పోవాలి? అదే చెప్పిండట. అబ్బయ్యా, నేను నీకు చెప్పులు దొడుగుతున్నాను, అథారిటీ ఇచ్చినాను, షాల్వా కప్పినాను, నువ్వు వెళ్ళు. నీలాంటి వెధవలు ఉన్నారు కదా కొద్దిమంది, తండ్రికి దూరంగా ఉన్న వాళ్ళందరినీ పిలుసుకరా, ఇక్కడ నీకు ఈ భోజనం, ఆ భోజనమే ప్రభు సంస్కారం. అది నిన్ను ప్రేమించగలిగే తండ్రి అయిన దేవుడు నీకున్నాడని చెప్పు అన్నాడండి. అదండి కాన్సెప్ట్. ఫ్రెండ్స్, దేవుడికి దూరంగా నువ్వు ఎంత పోయినా నిన్ను స్వీకరించడానికి ఆయన, బట్ మొదటి స్టెప్ నువ్వు వేయాలి, 100 స్టెప్పులు ఆయన వేస్తాడు. నెవర్ డిస్కరేజ్. నీ గుండె చెదిరిపోయినప్పుడు నిన్ను బాగు చేస్తాడు. లాస్ట్ రెఫరెన్స్కి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10, 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు రైట్. ఆగండి, బైబిల్ క్లియర్గానే ఉంది. కానీ కొద్దిమంది ఏమనుకుంటారండి, ఈ లోకంలో కష్టాలన్నీ, బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏమీను మీకు అంతేకాదు, దేవుడు నమ్మిదగిన వాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కానీ కొద్దిమంది ఏమనుకుంటున్నారు, అసలు ఈ లోకంలో నాకున్నన్ని కష్టాలు ఎవ్వరికి లేవు. అది అబద్ధం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ సీజన్ చిన్న, అంతేకాదు సహింపగలుగునంతకంటే నీకు నేను ఎక్కువగా రైట్. అంతేకాదు సహింపగలుగుటకు కూడా ఓకే. వినండి, రేపు మండే నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. క్వశ్చన్ పేపర్ ఏ క్లాస్ నుంచి వస్తుంది? 10th ఇంటర్మీడియటా? ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియటా డిగ్రీయా? 8th క్లాస్ వాళ్ళకి 8th క్లాసా 10th క్లాసా? ఇక్కడ క్లియర్గా ఉంది. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకొని మార్గము, క్వశ్చన్ పేపర్తో పాటు టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? టెక్స్ట్ బుక్లో చూసి, కానీ టెక్స్ట్ బుక్ నీకు ఎప్పుడు తెలుస్తుంది? స్కూల్కి పోతే తెలుస్తుంది. క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఈయన ఏమంటాడు? అవుట్ ఆఫ్ సిలబస్. బడికే పోడు. నీ టెక్స్ట్ బుక్ నీ జీవితానికి ఇది. ఆమె క్లియర్ అండి. దీంట్లో నువ్వు వెతుకు, అంతేగాని నా కష్టాలు, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీ పక్కనే ఉన్నాడు.
నువ్వు పాపం చేస్తున్నప్పుడు తెలిసి పాపం చేసినా తెలియక పాపంలో పడిపోయినా దేవుడిని పక్కలేను. దేవుడికి తెలీదా? దేవుణ్ణి ప్రశ్నించే హక్కు నీకు లేదు. దేవుడికి నువ్వెంత చేరువగా ఉంటే అంత విధిగా నువ్వు సమస్యలను ఎదుర్కోగలవు. సమస్యలు రాకుండా కాదండి, సమస్యను ఎదుర్కోగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సమస్యలన్నీ నాకేనా అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఉంది ఉంది. కానీ చీకటి గదిలో నల్ల పిల్లిని వెతికితే దొరకదు. అర్థమైందమ్మా? చీకటి గదిలో నల్ల పిల్లిని వెతికితే దొరకదు. మెడికల్ స్టోర్లో మటన్ బిర్యానీ దొరకదు. ప్యారడైజ్ హోటల్లో పారాసిటమాల్ దొరకదు. నువ్వు వెతకాల్సింది దేవుడి సన్నిధిలో కుటుంబాలుగా కలుసుకుంటూ, కలిసి భోంచేస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఒకరి ఆ వేదనను పంచుకుంటూ, దేవుడి యొక్క వాక్యం ద్వారా బలపడుతూ, చెదిరినటువంటి గుండెను సరైన మార్గంలో పెట్టే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభువా మా యొక్క సమస్యలలో మీ వైపు చూస్తూ, మీ వైపు ప్రభువా నడుచుకుంటూ వెళ్ళే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.